ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలండి. అలాగే బ్రహ్మర్షి పత్రి మేడం గారికి కూడా ఆత్మ ప్రణామాలు. నేను 2011 నుంచి ధ్యానంలోకి వచ్చాను. నా పేరు అనంతలక్ష్మి, ఇల్లెందండి మాది. మా ఫ్రెండ్ ద్వారా వచ్చాను నేను ధ్యానంలోకి. తను ఒకటే చెప్పేది, శ్రద్ధ బాగున్నది నీకు, ధ్యానంలోకి రావాలి నువ్వు. ఇలా బట్టలు అంట్లు ఇట్లా ఇంటి పనులకే అంకితం అయిపోవద్దు. ఆ ధ్యానం అనేది తెలుసుకుంటే, ధ్యానం గురించి తెలిస్తే మంచిగా వర్క్ ఉంటుంది, అది చాలా ముక్తి మార్గం అనేసి చెప్పింది. చెప్తే సరే అని అన్నాను. తను క్లాసులు పెట్టింది, 41 డేస్ క్లాస్ పెట్టింది. ఆ రోజు తను చెప్పి 41 డేస్ క్లాస్ పెట్టిన తర్వాత నేను వెళ్ళలేదు. 41 డేస్ అయిపోయిన తర్వాత తను పత్రి గారు వస్తున్నారు, పిరమిడ్ కట్టించాను నేను, పత్రి గారు వస్తున్నారు రావాలి క్లాస్కి అని అంటే ఆ రోజు వెళ్ళాను. వెళ్ళి అక్కడ మాట్లాడటం, తను చూడటం అవన్నీ చూసి పత్రి గారిని చూశాను. ఆ రోజు నుంచి ధ్యానం చేశాను. అలా చేస్తూ 2 నెలలు చేసి తర్వాత మళ్ళీ ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇదేంటి నువ్వు మళ్ళీ ఆపేసావు అని అన్నది. అంటే సరే ఏం లేదు, ఊరికే ఇంట్లో పనుల వల్ల ఆపానని నేను అన్నాను. అయితే తను అన్నది, లేదు నువ్వు చేయాల్సిందే, అట్లా ఆగిపోవద్దని అన్నది. అంటే వెంటనే మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. నేను మా పిల్లలు ఇంటర్లో ఆగిపోయారు, సబ్జెక్టులు ఆగిపోయి ఇబ్బంది పడ్డారు. దానివల్ల నేను ధ్యానంలోకి వచ్చాను. అలా కంటిన్యూ చేశాను. 3 అవర్స్ కంటిన్యూ చేసేదాన్ని. అలా జరిగింది నా ప్రయాణం. అంబాసిడర్గా ఉండడం మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఆర్థిక ఇబ్బంది ఎలాంటిది లేదు నాకు అసలు మొదటి నుంచి కూడాను. ఈ చదువుల వల్ల రావడం వల్ల అది అలా కంటిన్యూ అయిన తర్వాత షేర్లలో కలవడం, తర్వాత ఈ అంబాసిడర్గా రావడం, అంబాసిడర్గా ఉన్నాక 1 ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆగుదామని అనుకున్నాము. ఆర్థిక ఇబ్బంది లేదు, కానీ 50,000 కట్టి మనము ఇంతేనా ఇక ఈ 3 ఊళ్ళు తిరగడమును 3 డేస్ క్లాస్ పెట్టడము ఇవేనా అని అనేసి ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు. అయితే మా అమ్మాయి అన్నది, అది కాదు నాన్న, నువ్వు ఎప్పుడు ఎట్లాగూ తీసుకెళ్ళట్లేదు వ్యాపారం అంటూ, బయటికి ఎలాగ వెళ్ళట్లేదు, తెలియాలి కదా, లోక జ్ఞానం తెలియాలి, పుణ్యక్షేత్రాలకే కదా పోయేది అనేసి తను అనడం వల్ల మళ్ళీ సెకండ్ టైం కూడా కట్టడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఈ 50,000 ఇంకా ఇలాగే ఎప్పటికీ కట్టాలి. ఆర్థిక ఇబ్బంది లేదు కాబట్టి ఎప్పుడు కట్టాలి, తిరగాలి. ఆత్మజ్ఞానం అనేది తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం ఎంతైనా తెలుసుకోవాలి, పంచాలి. శాకాహారం గురించి చెప్పాలి. శాకాహార జగత్కి శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అలా ఉండిపోవాలని ఉంటుంది నాకు.